నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్. అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సామర్థ్యం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో పాఠశాల విద్యార్థులకు సైన్స్ మరియు టెక్నాలజీపై అవగాహన కల్పించారు. స్ఫూర్తి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేటి సమాజంలో విద్యార్థులు వైజ్ఞానికత, నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని కలాం కన్న కళలను సహకారం చేసుకోవాలని, శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. ఫ్లో బస్సు ద్వారా రోబోటిక్స్, 3D ప్రింటింగ్, AR, VR, ML వంటి సాంకేతికత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. కళలు కన్నా అంటే ఏది కళలు సహకారం కావాలో, ఏ కళలు కన్నా ఆ సహకారం కావాలనే ఉద్దేశంతో కలాం గారి పేరు మీద పెట్టిన స్ఫూర్తి యాత్రకి ఇక్కడ మీరందరూ కూడా ఆహ్వానించబడినారు. ఎందుకు అంటే దేశం చాలా ముందు పోతుంది. మేమైతే అన్ని చూసినాం, రేడియో చూసినాం, తర్వాత టీవీ చూసినాం, బ్లాక్ అండ్ వైట్ టీవీ. మీరైతే చాలా వరకు రేడియోలు చూడలేదు, మోటార్లు చూడలేదు, మోటార్లు చూసినా డైరెక్ట్ గా మోటార్లు కూడా చూడలేదు. అంటే ఈ రోజు ఈ పిల్లలకి ఎంతో డెవలప్ అయినాక మీరందరూ కూడా ఎడ్యుకేషన్ లో రావడం జరిగింది. ఈ రోజు చాలా అభివృద్ధి చెందింది భారతదేశం అనేది, చాలా అభివృద్ధి చెందుతూ నిత్యం కూడా ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ఈ రోజు మీ అటువంటి వారు అంటే మీరు ఏ విధంగా పెద్దగా ఏ విధంగా మీరు అభివృద్ధి చెందుతున్నారో దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీ మీద పెట్టుకొని దేశ అభివృద్ధికి మీరందరూ కూడా ఈరోజు ఎంతో దేశాభివృద్ధికి మీ వంతు సాయం చేస్తూ ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనది ఒకటి. అలా ఇటువంటి యాత్రలు రావడం వల్ల ఇన్నోవేటివ్ గా అంటే ఏదైనా భవిష్యత్తు కార్యక్రమాలు జరగాల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. ఒక 100 మంది పని చేసేది కూడా ఒక కంప్యూటర్, ఒక సిస్టమ్ చేసే పనికి వస్తుంది ఈరోజు. అందువరకే ఇటువంటివి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. విజ్ఞానం అనేది ఎంత తెలుసుకున్నా తక్కువనే, ఎంత చేసుకున్నా ఇంకా మనం ఏదో విధంగా కొంత తక్కువనే పడుతుంది తప్ప ఇంకా దానివల్ల ఇంకా చాలా తెలుసుకోవాలని అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మీరందరూ కూడా ప్రశాంతంగా ఏంటంటే ఏదో వచ్చింది పోయింది అనేది కాకుండా కొంత ఒక 50% అన్నా బాగా తెలుసుకునే విధంగా మీరందరూ కూడా ఓపికతో ఈ వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఇంత దూరం తీసుకొస్తున్నారో వాళ్ళ ఫ్లోని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ వాళ్ళ టీం కూడా ప్రత్యేకంగా